గోవింద గోవింద అని తిరుమల వెళ్ళే ప్రతి భక్తుడు నినాదిస్తూ ఉంటాడు. ఆ ఆపద మొక్కుల వాడిని ఆయన భక్తులు ఎక్కువగా తలుచుకునేది ఈ నామంతోటే. ఈ నామంతో తలుచుకుంటే, పిలుచుకుంటే ఆ స్వామి కూడా బిరబిరా కదిలి వస్తారట. 7 కొండలు దిగి వస్తారట. గోవిందుడు అంటే గోపాలకుడా. ఎందుకు ఆ నామం అంటే ఆ దేవదేవునికి అంతటి ప్రీతి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుని ఈ నామ విశేషత ఒక్కటి చాలు పరమాత్మ ప్రేమ ఎలాంటిది అని తెలుసుకోవడానికి. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. ఆయనని ఆశ్రయించిన గోవులనన్నింటినీ కాపాడేవాడు. గోపాలుడు పోషించినట్టు వాటిని పోషించేవాడు గోవిందుడు. గోవులు అంటే ఇక్కడ ఆవులు అని మాత్రమే అర్థం కాదు. ఇందులో గొప్ప అంతరాత్మే దాగి ఉంది. గోపతయే నమః అని హయగ్రీవ స్తోత్ర నామావళిలోని నామము. అలాగే సూర్య సహస్రనామావళి, అయ్యప్ప సహస్రనామావళి, శ్రీ గణేశ సహస్రనామావళిలో కూడా ఉంటుంది. వెంకన్న స్వామిని గోపాలక అంటే ఆయన కృష్ణావతారంలో గోవుల్ని కాచినవాడు కనుక అలా అన్నారని అనుకోవచ్చు. మరి సూర్యుణ్ణి, అయ్యప్పని, విఘ్నేశ్వరుణ్ణి గోపతులు అనడంలోని అర్థమేంటి? గోవులనే శబ్దానికి కిరణాలు అనే అర్థం ఉంది. ఈ కిరణాలు ఎవరి నుంచి వస్తాయి? సూర్యుని నుండే కదా. ఆ సూర్యుడు తన కిరణాల చేత జీవులని పోషిస్తూ ఉంటాడు. సప్తస్వములు ఆయన కిరణములే. ఆ జీవి మనుగడ అనేదే లేదు. ఆయన ఎటువంటి వారు? సర్వత్రా వ్యాపించిన వారు. వ్యాపించిన వానికి ఏమని పేరు అంటే వ్యాపించిన వాడు విష్ణువు అంటుంది మన వేదం. అంతేనా? పోషించేవాడు విష్ణువు అని కూడా చెబుతుంది. అంటే విష్ణు ఎవరు? సాక్షాత్తు సూర్య భగవానుడే. ఆయనే కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు. ఆయన సప్తస్వాలే ఇక్కడున్న సప్తగిరులు. ఇది గొప్ప రహస్యం. నారాయణుని స్వరూపాలే విఘ్నేశ్వరుడు, అదేవిధంగా అయ్యప్ప స్వామి. అందువల్ల వారిద్దరూ కూడా గోపతులయ్యారు. ఇక్కడ ఇప్పుడు మనం గో శబ్దానికి సరైన అర్థాన్ని చెప్పుకుంటే గోవులు అంటే సమస్త విశ్వంలోని జీవులు అని అర్థం అవుతుంది. అంతేకాదు వేదము అని అర్థం కూడా ఉంది. వేదమే తానైన రూపము, జ్ఞా స్వరూపుడైన హయగ్రీవుడు. ఆ జీవులని జ్ఞానము చేత, ఆహారము చేత పోషించే నారాయణుడు గోపతి గోవిందుడు. అందువల్ల ఆయనకి ఆ నామము అత్యంత ఇష్టమైనది. గోవింద అని పిలిస్తే ఆయన సమస్త విశ్వంలోని అణువణువు నుండి ఓయ్ అని పలుకుతాడు. ఆ పిలిచే హృదయం, భక్తి అనే 2 వస్తువులు మన దగ్గర ఉంటే చాలు. దీని గురించి ఒక చిన్న కథని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. గోవిందుని ఈ నామాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కథ మరింత గొప్పగా తోడ్పడుతుంది. ఒకనాడు 7 కొండల వెంకన్న స్వయంగా కొండలన్నీ దిగివచ్చి అగస్త్యముని ఆశ్రమానికి వేచేశాడు. ఓ మునీంద్ర, నన్ను శ్రీనివాసుడు అంటారు. నీ దగ్గర చాలా గోవులున్నాయని విని వచ్చాను. నాకు వాటిలో ఒక గోవుని ఇవ్వగలవా అని అభ్యర్థించాడు. అగస్త్యముని వేదాల ప్రకారం సహచారిని ఉంటే గాని గోవుని ఇవ్వకూడదు. కాబట్టి స్వామి, మీరు సతీమణితో మరోసారి రాగలరు అని చెబుతాడు. ఆ తర్వాత పద్మావతి సమేతుడై శ్రీనివాసుడు మరోసారి ముని ఆశ్రమానికి విచ్చేస్తారు. అప్పుడు అగస్త్యుడు ఆశ్రమంలో ఉండరు. అక్కడున్న శిష్యులు ఆయనకి గురువాజ్ఞ లేదని గోవునియ్యరు. దాంతో స్వామివారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్తుంటారు. అంతలో ఆశ్రమానికి తిరిగి వచ్చిన అగస్త్యులు జరిగినదంతా తెలుసుకుని ఒక గోవును, కొంతమంది శిష్యులని
వెంట పెట్టుకొని శ్రీనివాస స్వామి వైపు పరిగెడతారు. స్వామివారు కనుచూపు దూరంలోకి రాగానే గో ఇంద గట్టిగా అరవసాగారు. స్వామి వినిపించుకోకుండా అలా వెళ్తూ ఉండడం అగస్త్యునితో కలిసి శిష్యులందరూ మరింత గట్టిగా స్వామి గోయింద గోయింద అని అరవడం. గో ఇంద అంటే ఆవు ఇంద అంటే తీసుకోవయ్యా అని. అలా శిష్యులందరూ గో ఇంద గో ఇంద గోవింద గోవింద అంటూ పిలుస్తూ గట్టిగా అరుస్తూ స్వామివారిని వెంబడిస్తుండగా ఆయన అదృశ్యమవుతారు. ఆ పిలుపు కోసమే స్వామి అంత కష్టము పడ్డారని పెద్దలు చెబుతారు. స్వామివారికి గోవింద అనే పిలుపు ఎంత ఇష్టం కాకపోతే భక్తుల దగ్గరికి గోవింద అని పిలిపించుకోవడానికి స్వామివారే కొండ దిగి వస్తారు. గోవులే కాదు, జీవులన్నీ ఆయనకి గోవులే. ఆహారాన్ని ఇచ్చేవాడు. ఆ ఆహారం కోసం మాయా మోహాల్లో చిక్కుకొని అహంకారాన్ని పొందకుండా రక్షించేవాడు. జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు ఆ గోవిందుడు. గోవింద నామం అంత గొప్పది. అందుకే మనసు నిండా ఆ కళ్యాణ వెంకటేశ్వరుని దివ్య మంగళ నామాన్ని స్మరిస్తూ ఒక్కసారి పలుకుదాం. గోవింద గోవింద. సర్వే జన సుఖినో భవంతు.